ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడు. అమ్మో అమ్మో వినిపిస్తుంది అమ్మా, నీది మైక్ ఆన్ చేసుకో ఒకసారి. నాన్న చూడు, అక్కడ ఫోటోలు ఎలా ఉన్నారు కనిపిస్తున్నారా? ఒకసారి చూడు నాని. గారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సంఘ పెద్దలకు మరియు విజ్ఞాన భారతి మిత్రులు, మిగతా మిత్రులందరికీ నమస్కారాలు. నా అభిప్రాయాలు తర్వాత కొన్ని మాటలు చెప్పే కంటే ముందు రంగారావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, we all firmly believe that he has reached the lotus feet of the God. So, that is our firm belief. With this, now I will only take a minute or two because చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా విజ్ఞాన భారతి ఫౌండర్ ప్రెసిడెంట్ రమేష్ భట్ గారు ఉన్నారు. వారు చాలా ఎక్కువ విషయాలు చెప్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు రంగారావు గారి యొక్క సాన్నిధ్యము, దాని ద్వారా లభించిన కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పేసి మరొకసారి వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, నాకు వారితో మొదటి సాన్నిధ్యము వారు హోమియో లెర్నర్స్ క్లబ్ డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, లేట్ జనార్దన్ రెడ్డి గారు కీసర, వారు ఒక హోమియో లెర్నర్ క్లబ్ నడిపించేవారు. ఎవ్రీ మంత్ ఒక ఫస్ట్ సండే ఎన్ఐఎన్లో మీటింగ్ ఉండేది. అట్లా వారు నాకు పరిచయము. అప్పట్లో నేను కొత్తలో ఎన్ఐఎన్లో జాయిన్ అయ్యాను. కాకపోతే అప్పుడు అంత సాన్నిధ్యం పెరగలేదు. మెల్లిగా వారు విజ్ఞాన భారతి కార్యక్రమాల ద్వారా చాలా దగ్గర అవడం జరిగింది. ఆ క్రమంలో విజ్ఞాన భారతి సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్లో చాలా క్లోజ్ అవ్వటము, ఇంకా అది నెక్స్ట్ 20 years దాకా కంటిన్యూ అయింది. అయితే అవన్నీ ఇప్పుడు మనం షేర్ చేసుకోవడానికి సమయం లేదు. కానీ నాకు ముఖ్యంగా గుర్తున్న ఒక 2-3 విషయాలు విచ్ ఇంపాక్టెడ్ మీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ మీ ఎ లాట్ because of his personality, I thought I should share with you. Number one being that, ఒక ఫ్యూ ఇయర్స్ క్రితం, ఐ థింక్ 4 సంవత్సరాల క్రితము మనము విజ్ఞాన భారతి ఏజిఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఓవై సెంటర్ ఆఫ్ అమెరికన్ సెంటర్లో చేశాం. 2 రోజులు. దానికి అందరూ దేశ వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వారి అందరినీ రంగారావు గారు రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడెక్కడి నుంచి రిసీవ్ చేసుకోవాలో అక్కడెక్కడి నుంచి రిసీవ్ చేసుకొని వచ్చి, మేమందరం మధ్యలో ఇంటికి వెళ్ళేసి వస్తున్నా కూడా ఆ 2 రోజులు వాళ్ళు త్రూఅవుట్ అక్కడే ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి నో సూపర్వైజ్డ్ లిటరలీ ఎవ్రీథింగ్. అండ్ దట్ రియలీ లైక్ ఆ ఏజ్ లో మేమంతా కొంచెం చాలా యంగ్ ఆయనతో కంపేర్ చేస్తే, మిగతా వాళ్ళు కూడా ఇంకా నాకంటే యంగ్. But we could actually take off and then we could go and see few things. But he was literally there for 2 full days, and then he was supervising literally everything. And that is the first thing I was so influenced by his commitment. The second thing about the VVM, విద్యార్థి విజ్ఞాన మంథన్, కొత్తలో మనకి ఇప్పుడు వద్దన్నా కూడా 7,000-8,000 రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. కొత్తలో we had to struggle a lot to get the registrations. అప్పుడు ఆన్లైన్ లేదు, ప్రతి జిల్లాకి వెళ్ళాలి. నాకు ఒక్క విషయం బాగా గుర్తుంది. శ్రీ రంగారావుజీ మరియు పెరుగుశ్యాము ఇద్దరు కలిసి మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకి ఎండలు అనకుండా, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అనకుండా కంటిన్యూస్ గా తిరిగి ఎన్ని రిజిస్ట్రేషన్ చేయించారంటే at that age, and then so that speaks for him. Literally any area and any aspect that is connected to the service of the nation.
ఈ 2 విషయాల్లో నాకు చాలా ఎక్కువగా ఇంప్రెస్ అయ్యాయి. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. దెన్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత ఈ విజ్ఞాన్ భారతిలో ఆయన చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి అన్నమాట. నిక్కచ్చిగా ఏది అనుకుంటే అది చెప్తారు. దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ us to straighten certain things. Though at times it appears that maybe అంత గట్టిగా చెప్పాలా అన్నట్లు కొద్దిమందికి అనిపిస్తుంది. I was really like I am one of those kind of personalities that really made me to think that how to work. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కానీ బట్ చివరిగా ఒక మాట చెప్పి దాన్ని మిగతా వాళ్ళంతా మాట్లాడాలనే ఉద్దేశంతో ఒకే ఒక విషయం షేర్ చేసుకొని నేను ముగిస్తాను. అది ఏంటంటే ఒక 4 సంవత్సరాల క్రితం మా గృహప్రవేశం అయిందనమాట. వారు వచ్చారు. బహుశా మీరందరూ ఊహించొచ్చు. నాకు వారు ఒక కానుక ఇచ్చారు. ఎలాంటి కానుక ఇచ్చారన్నది మీరందరికి ఊహకు అందని విషయం ఏం కాదు. కానీ ఎందుకో నాకు ఇక్కడ ఒక విషయం చూపించాలని అనిపించింది. వారిచ్చిన కానుక ఇదండి. ఇది మా కూర్చునే గదిలో ఉంటుంది. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ కానుక మా కూర్చునే గదిలో చూసిన ప్రతి ఒక్కసారి రంగారావు గారు మా దగ్గర ఉంటారు. అది నా పూర్తి నమ్మకం. అండ్ వారి యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఫర్ ఎవర్ వి కెన్ ఫర్గెట్ అండ్ వి హావ్ టు ఫాలో అండ్ వి హావ్ టు ఎమ్యులేట్ వాట్ హి హాస్ షోన్ టు us. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ధన్యవాదాలు. శ్రీరామ్. శ్రీరామ్. రామకృష్ణ గారు, రమేష్ భట్ గారు జాయిన్ అయ్యారు. రిక్వెస్ట్ రమేష్ భట్ జీ. रमेश भट्ट जी, नमस्कार। yes sir. Sir, I request you. ఓం శాంతి శాంతి శాంతి. కుటుంబ సభ్యులందరికీ నా సహానుభూతి. శ్రీ రంగరావు గారు మాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా దగ్గరికి. అప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. మా కొడుకు, కూతురు, మా వైఫ్ అందరికీ ఆయనది చాలా పరిచయం. ఆయన శిక్షక ఇన్ ద ట్రూ సెన్స్. రాష్ట్రీయ స్వయం సంఘ శిక్షక మాత్రం కాదు, అగత్యం ఉంటే వేరే పిల్లలకు మ్యాథమెటిక్స్ శిక్షణము ఇచ్చేవారు. ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, ఎంత శ్రమ పడ్డారు విజ్ఞాన భారతి ప్రోగ్రాంకి. నేను ఒకసారి ఎంత వింటాను, ఇప్పుడు ఇంత సంఘకి సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు ఒక్కొక్కసారి ఇంటిని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ప్రసంగం వస్తుంది. ఈయన మాత్రము దానికి ఎక్సెప్షన్. ఆయన కూతురుకి స్టేట్ లెవెల్, ఆల్ ఇండియా లెవెల్ అథ్లెట్ చేయాలని రైల్వేకు చేసిన తర్వాతము, ఆమె రైల్వే చేసిన తర్వాతను ఆయన చాలా బాధపడేవారు. ఆమెకు ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలా, ఆమెని ఒక స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్ ఛాంపియన్ చేయాలా అని చాలా శ్రమపడేవారు. సో ఇటువంటిది మనిషి సడన్ గా దైవాదిరాదు చాలా విషాదకరము. ఆయన ఆత్మకి శాంతి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. Thank you, sir. I request senior
విజ్ఞాన భారతి కోశాధికారి వినయ్ బుచ్చే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. विनय बुच्चे गाరు. विनय बुच्चे जी सुन रहे हैं ना? विनय बुच्चे आप अनम्यूट करना. नमस्कार सबको. रंगाराव जी and myself, we are in touch with from 1983. He is a mentor for me for Sangha Swayam Sevak, and he introduced me in the Lalapet and that beyond area where 22 shacks there, and I was made the Vyavastha Pramukh. Then I told Rangarav ji, I will not be able to do properly. Please do something. And he said, no, you will be able to do. Yes, and I continued to go there. Finally, I was as a Vyavastha Pramukh for that 22 shakas, and he was having terrific energy. That he was able to live without food, without this thing. I really wonder how he was able to do that. But he has a lot of stamina, energy, etc. I also remember one more thing and close it because there are so many people. Rangarav ji has completed his Tritiya Varsha in 1984, and Tritiya Varsha that was on 12th of May in Nagpur, and I told him, you please come to Nagpur. I was in Nagpur that time, and he came on 11th of May. He joined with me, and then afterwards evening I dropped him in the one place called Reshim Bagh, where this Tritiya Varsha Shiksha Varga will be going on. And then my so many relatives are in this one. Then I introduced him, and finally I came back. So Rangarav ji was something extraordinary person. So I feel that his Atma should be in the peaceful. Thank you. Murthy ji, can proceed. Sir, now I request Vinay ji, आप ओके? Now, sir आप बोल रहे हैं कुछ? Vinay ji, okay. Now I request Ramakrishna ji joined. I couldn't find him. Ramanand Narayan, our branch secretary, IACT scientist. Sir, Raman sir, 1 minute only. Yes sir, no problem. हेलो, आवाज सुनाई पड़ रही है? Yes, रामानु जी. हम लोगों ने अपना एक बहुत बड़ा जो विज्ञान भारती का स्तंभ है वो खो दिया है, क्योंकि जब भी मैं एक्टिव रूप से विज्ञान भारती में सम्मिलित हुआ और एक हमारे गाइड और शिक्षक के रूप में अगर जो कोई मौजूद थे तो वो सर थे, और जो भी कार्यक्रम किया एक यंग आदमी से भी ज्यादा किस तरह से उत्साह से काम करना है उसकी प्रेरणा उनको हम लोगों को हमेशा दिया। और हमारा साथ बहुत जगह पर बहुत सारा डिस्कशन हुआ, और इतना बड़ा लर्नेड और सीखने की ललक उनको हमेशा तक रही। अभी कुछ दिन पहले ही हम लोगों ने व्हाट्सएप में उनको बधाई दी थी होम्योपैथी के बारे में, और इतना लोगों को इनकरेज करते थे कि सबको पीएचडी करना चाहिए। तो बहुत एक उत्साही व्यक्ति, और उसको असमय काल ने हमारे पास से उनको बुला लिया, और उनके लिए शब्द बहुत कम है। अगर जो एक लिखा जाए तो एक बहुत बड़ी पुस्तक लिखी जा सकती है, लेकिन समय कम है। और विज्ञान भारती में जो हमारे कार्यकारिणी के लोग हैं, हम लोग चाहेंगे कि उनके ऊपर एक अच्छा सा लेख लिख के रखेंगे। हम लोग सब लोग अपने संस्मरण को लिख के और उनके यादगार को बनाए रखेंगे, और उनका प्रेरणा में उनके प्रति सच्ची श्रद्धांजलि तभी होगी जो उन्होंने हमें प्रेरणा और उत्साहदायी नेतृत्व दिया है, और जितना भी उन्होंने हमको ट्रेन किया है, शिक्षित किया है, उसको आगे बढ़ाएंगे। यही उनके प्रति श्रद्धांजलि होगी।
हम उनके परिवार के सारे सदस्यों को अपने तेलंगाना प्रांत की ओर से इस शोक संतप्त की घड़ी में सांत्वना क्या देखते हैं, अपनी सच्ची श्रद्धांजलि व्यक्त करते हैं। और जब कभी किसी भी कार्यकर्ता को, उनके परिवार के सदस्य को कुछ भी हो, तो उसके लिए हम तैयार हैं। एक बार फिर से मैं उन्हें अपनी सतत श्रद्धांजलि अर्पित करता हूँ। Subbarao ji, yeah, Subbarao ji is there. I think. Subbarao ji, Director Subbarao ji, the senior Vigyan Bharati Karyakarta. Sir, Subbarao sir, Subbarao garu. మీ మాట వినపట్టాలి, అన్మ్యూట్ చేసుకోవాలి. సుబ్బారావు గారు అన్మ్యూట్ చేసుకో. సుబ్బారావు గారు, ఓకే, మీరు మాట్లాడుతున్నారా? మాట మాట వినపట్టాలి. హలో, వారితో పాటు నాకు 2012 నుంచి నేను విజ్ఞాన భారతి పనిలో మొదలుపెట్టాను. 2013-14 నుంచి నేను మొదలుపెట్టాను, ఎక్కువగా 13 నుంచి. అంతకుముందు విజ్ఞాన భారతి కార్యకారిణి అందరికీ కూడా వారు సుపరిచితులు. చాలా మంది విషయాలు షేర్ చేసుకున్నారు. వారితో పాటు ఒకసారి ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కార్యక్రమంలో ఉన్న ప్రతి మాట్లాడిన వాళ్ళ పరిచయము, మాట్లాడిన వాళ్ళ యొక్క విషయాలు, చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటి సమగ్రంగా పూసగుచ్చినట్లు. మీరు ఎలా వీడియోలో ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఎలా రికార్డ్ చేస్తారో ఆ రకంగా వారు రిపోర్ట్ తయారు చేశారు. అది అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు వారు నాకు కాల్ చేసి, మొన్న మేము వాట్సాప్ లో మేమిద్దరం కూడా ఒక విషయం మీద మాట్లాడుకున్నప్పుడు, మూర్తి నువ్వు కంటెక్స్ట్ చెప్పడం లేదు, కంటెక్స్ట్ చెప్పాలి, ఎక్కడైనా కంటెక్స్ట్ చెప్పు. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ రకంగా కార్యక్రమంలో మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. వారితో అనుభవాలు పంచుకోవడానికి సమయం లోపల మనం ఇంకా వినియోగించుకుంటే బాగుండేది. మనం కోల్పోయాము, ఒక మంచి సహచరుని కోల్పోయాము అనిపిస్తుంది. నేను ఇప్పుడు వారితో పాటు క్లోజ్ గా పనిచేసినటువంటి విద్యార్థి విజ్ఞాన మంత్రంలో శ్యామ్ పెరుగు ఉన్నాడు, జాయిన్ అయ్యాడు. శ్యామ్, ఐ రిక్వెస్ట్ క్విక్ గా 1 minute. సార్, థ్యాంక్ యూ సార్. నా యొక్క ప్రగాఢ సానుభూతి రంగారావు గారి కుటుంబ సభ్యులకు తెలుపుతున్నాను. యాక్చువల్లీ ఐ వాజ్ రియల్లీ షాక్ టు అది ఏదైతే వాళ్ళ కూతురు గారు మెసేజ్ పెట్టారు నాకు, ఇట్లా నాన్నగారు నైట్ 9:30కి చనిపోయారని. అసలు రియల్లీ షాక్ అసలు. ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం 4:30కి నాతో మాట్లాడాడు చాలాసేపు. మా అమ్మగారితో కూడా మాట్లాడతానన్నాడు, కానీ మా అమ్మగారు ఇంట్లో లేకపోవడం వల్ల మాట్లాడలేదు. అయితే ఈ రంగారావు గారు సార్ నాకు గత విద్యార్థి విజ్ఞాన భారతి త్రూ సార్ గారు నాకు తెలుసు. సారు నేను లాంగ్ జర్నీ చేశాము. ఎందుకంటే భాను ప్రకాష్ రెడ్డి సార్ ఆల్రెడీ చెప్పాడు, మేమిద్దరం కలిసి చాలా డిస్ట్రిక్ట్ తిరిగాము విద్యార్థుల రిజిస్ట్రేషన్స్ కోసం అని. సో అప్పుడు చాలా అబ్జర్వ్ చేశాను సార్ని. ఆ ఏజ్ లో కూడా ఆ వెహికల్ 4-wheeler డ్రైవ్ చేయడం కానీ, 2-wheeler డ్రైవ్ చేయడం కానీ, ఇప్పటికి కూడా నేను ఆ విధంగా డ్రైవ్ చేయలేను. సార్ ఏంటంటే ఒక డెడికేషన్ ఉంటుంది. ఆ ఏజ్ లో 70 ఎబో ఏజ్ లో కూడా అంత డెడికేషన్ గా పనిచేయడం అంటే నాటే జోక్. ఇప్పటికీ అంత డెడికేషన్ నాకైతే లేదు, నేను రియల్ గా చెప్తాను. అదొకటి. సార్ ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉంటాడో చిన్న వాళ్ళ దగ్గర కూడా, ఈవెన్ స్కూల్ పిల్లల దగ్గర కూడా అదే విధంగా అదే డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇది కాకుండా సార్కి ఆ పిహెచ్డి ఒకటి చేస్తుంటాడు. సార్ ఎందుకు సార్ ఈ పిహెచ్డి ఈ టైంలో మీకు ఎందుకు, రిటైర్ అయ్యాక ఎందుకు, లేదబ్బా నాకు చెయ్యాలని ఉంది అంటే, సరే చెయ్యండి సార్, త్వరగా ఫినిష్ చేయండి, నేను కావాలంటే ఏదైనా హెల్ప్ చేస్తానంటే, లేదు నేనే చెయ్యాలి, నా పిహెచ్డి నేనే చేస్తాను, నాకు కావాలంటే ఈ ఎక్స్పెరిమెంట్స్, ఈ కెమికల్స్ ఇవ్వు, అంతే.
అంతవరకే చెప్తాడు. తర్వాత తెలుగు కవితలని సార్ ఒకటి గ్రూప్ పెట్టాడు. ఎందుకు సార్ ఈ ఏజ్ లో మీరు నైట్ 2-3 దాకా ఉంటారు, 4 దాకా కూడా ఉంటారు, ఎందుకు అమ్మగారు తిడుతున్నారు అని చెప్తే కూడా లేదు అది నా పర్సనల్ ఇష్టం అబ్బా, నీకేమైనా ఇబ్బందా చెప్పండి. నాకేం ఇబ్బంది లేదు సార్, మీరు ఎందుకు ఇబ్బంది పడతారని అంటేను లేదు నా ఇష్టం కదా అంటే సరే ఇష్టం ఉన్నప్పుడు చెయ్యండి అని అలా చెప్పాను. అంటే నాకు కొంచెం చాలా లిబర్టీ ఉండేది సార్ దగ్గర. నేను కొంచెం గరుసుగా మాట్లాడినా సర్దుకుపోతాడు, ఎలా మాట్లాడినా సర్దుకుపోయే గుణం ఉంది సార్ దగ్గర. ఎందుకంటే మా ఇంటికి కూడా 3-4 టైమ్స్ వచ్చాడు సార్, వరంగల్ కి, ఎన్ఐటికి కూడా వచ్చాడు. సో ఆ అమ్మగారు కూడా మా ఇంటికి వచ్చారు, మేము కూడా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎందుకంటే నాకు ఇంకొకటి ఏంటంటే పర్సనల్ గా అమ్మగారు సార్ నాకు ఒక పెళ్లి సంబంధం చూడడానికి కూడా వచ్చారు. అంటే అంత క్లోజ్ రిలేషన్షిప్, క్లోజ్ అసోసియేషన్ సార్ తోటి ఉంది. ఏది ఏమైనప్పటికీ అనుకోని ఒకటి జరిగిపోయింది. సో జరిగిన దాన్ని మనం తీసుకురాలేం కాబట్టి వారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని నా యొక్క మరి మా కుటుంబ సభ్యుల తరపున వారి యొక్క కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ధన్యవాదాలు శ్యామ్. శ్యామ్తో పాటు నాకు మేమిద్దరం కలిసినప్పుడు శ్యామ్ ఎలా తిరిగాడు, ఎలా డెడికేటెడ్ గా ఇద్దరు కలిసి తిరిగారు రంగారావు గారు షేర్ చేసుకునేవారు. ఏ రకంగా టీచర్స్ ని కలిశారు, ఏ రకంగా వివిఎం రిజిస్ట్రేషన్ చేయించారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు శ్యామ్ ఎన్ఐటి వరంగల్లో ప్రొఫెసర్ గా చేరిన తర్వాత వారు చాలా ఆనందపడ్డారు. నాతో చాలా ఒక మంచి కార్యకర్త దొరికారు ఇలా అని చెప్పి నాకు చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు సుబ్బారావు గారు ఉన్నారా? సుబ్బారావు గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటే. సుబ్బారావు గారు ఓకే. ఇప్పుడు వారి గురించి తక్కువ సమయం ఉంది, తొందరగా లింగం శ్రీధర్ గారు మన సహప్రాంత ప్రచారక్ గారు జాయిన్ అయ్యారు. ఎవరైనా మన గ్రూప్ లో వాళ్ళు, తర్వాత విజ్ఞాన భారతి కార్యకర్తలు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడతారు. ఆనందం గారు నమస్కారం సార్. నమస్తే సార్. రంగారావు సార్ తోటి నాకు ఒక 2 times నేను కలిసిన సార్. ఒకటి మనం ఇక్కడ శ్యామ్ సార్ తోటి ఎన్ఐటి వరంగల్ లోపల ఒకసారి సాయంత్రం కలిసినాం. సార్ తోటి మాట్లాడినప్పుడు ఎంత అంటే ఇంతకుముందు అన్నట్టు సార్ అంత ఏజ్ అయినా కూడా ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ ఉండేది సార్. మన విజ్ఞాన భారతిలో ఒక మెంబర్ ను కోల్పోయినందుకు నాకైతే చాలా చాలా బాధగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ విద్యార్థి విజ్ఞాన్ మంథన్ లో రిజిస్ట్రేషన్స్ గురించి శ్యామ్ సారు, తర్వాత అదే విధంగా మన రంగారావు సారు ఎంత అనేది చాలా చాలా ఎక్కువ చేసారు. ఎందుకంటే మేము ఇప్పుడు చేసేది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్, వాట్సాప్లు, అవి ఇవన్నీ గ్రూపులు. ఈ గ్రూపుల లోపల ప్రచారం ఎక్కువ జరిగింది. అప్పుడైతే వాళ్ళు దాదాపు ప్రతి స్కూలు, డిస్ట్రిక్ట్లు అన్ని కూడా చాలా తిరిగి ఈ విద్యార్థి విజ్ఞాన్ మంథన్ లోపల ఇంత గుర్తింపు తెచ్చేందుకు సారు యొక్క కృషి అనేది చాలా చాలా ఉంది సార్. ఎందుకంటే చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మరి సారు లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఇలాంటి విషయాన్ని ఎంతైనా కొద్దిగా ఇబ్బంది. సార్ యొక్క ఆత్మ శాంతి కలగాలని నేను భగవంతుని కోరుకుంటున్నా సార్. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా సన్నిహితులు? కొన్ని పేర్లు నేను సేకరించాను, విజ్ఞాన భారతి వాళ్ళది మాట్లాడాను. ఇంకా చాలా పేర్లు వచ్చాయి. జాయిన్ అయ్యారో లేదో కొన్ని తెలియటం లేదు నాకు జూమ్ లో. సన్నిహితులు కొన్ని విషయాలు వారితో పాటు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు సంఘటన కాలాన్ని అంతా కూడా మలుచుకున్నారు కాబట్టి చాలా మందికి వారు ప్రేరణాదాయకంగా. సదానందం గారు, పాతి సదానందం గారు, నాగేశ్వరరావు గారు. ఓకే, పాతి సదానందం గారు చెప్పండి సార్. రంగారావు గారి కుటుంబానికి వారు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు మేము విద్యార్థి విజ్ఞాన మంథన్ లో ఉన్నాము అంటే
పెరుగు శ్యామ్ గారు మాకు పరిచయం చేశారు. వారి తర్వాత ఆనందం గారు, నేను తీసుకున్నాం ఆ బాధ్యతని. ఒక చిన్న సంఘటన చెప్తాను సార్. వారికి సమాజం పట్ల నేర్పించాలి అనేటువంటి దృక్పథం ఎలా ఉంటుంది అంటే, మేము మహబూబ్ నగర్ లో ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఉప్పల్లో కలిశారు వారు మాకు. అప్పటిదప్పుడు మాతో పాటు మహబూబ్ నగర్ వచ్చి 3 రోజులు స్పెండ్ చేసేస్తారు సార్ మాతోని. అక్కడ ఉన్నటువంటి దరిదాపు ఒక 250 మంది టీచర్స్ వారిని ఏ రోజు కూడా వారి జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేరండి. వారితో పాటు 3 రోజులు కలిసేటువంటి ఆ భగవంతుడు అవకాశాన్ని మాకు ఇచ్చాడు. వారి ద్వారా మేము చాలా నేర్చుకున్నాము. ఇవాళ విద్యార్థి విజ్ఞాన మంత్రంలో నేను, ఆనందం గారు, మిగతా స్టేట్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నామో వారి పనిని పూర్తి చేస్తామని తెలుపుకుంటూ, మాకు వరంగల్ వచ్చినప్పుడు కలుస్తాను నాన్న నిన్ను అన్నారు, కానీ వారు కలవలేకపోయినారు. మా రత్నారెడ్డి గారు ఇంకొక మిత్రుడు ఉంటారు, మొన్న వారు జరిగిపోయిన రోజు కూడా సార్ నేను ఫోన్ చూడలేదు, మధ్యాహ్నం తర్వాత చూడడం జరిగింది, నేను ఊర్లో లేను. కానీ వారి లాంటి డెడికేషన్ మాకు ఆదర్శప్రాయంగా ఉంటుంది, మా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేమని తెలియజేసుకుంటూ, వారికి ఆ భగవంతుడు ఆత్మ శాంతిని కలగజేయాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ధన్యవాద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం. అలానే వారు నాగేశ్వరరావు గారు, పండు నాగేశ్వరరావు గారు చేరారు. ఏమండి మాట్లాడవలసిందిగా కూర్చో. అందరికీ నమస్కారం. రంగారావు మా పిన్ని కొడుకండి. నాకన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు. చిన్నప్పటి నుంచి కలిసే ఉండేవాళ్ళమి. తను 80లో ఆ ప్రాంతంలో ఎన్ఎఫ్సిలో ఉద్యోగంలో చేరాడు. తరువాత అక్కడే సంఘ పరిచయం అయింది. నాకు సంఘాన్ని పరిచయం చేసింది కూడా రంగారావే. తర్వాత విద్యాపీఠం స్కూల్స్ మా జిల్లాలో ప్రారంభం కావడానికి నేను స్కూల్స్ పెట్టాలంటే తీసుకెళ్లి ఎస్ఎల్ ఆచార్య గారికి పరిచయం చేసింది కూడా రంగారావే. అలా నేను ఇక్కడ సంఘలో విభాగ సంఘ చాలక బాధ్యత వరకు నేను బాధ్యత వహించాను. రంగారావు ఒక దానిలో కాదు, చదువులో డిగ్రీతో చేరిన తర్వాత మీరందరూ చెప్పారు, ఇప్పుడు బీటెక్ ఎంఎస్ చేశాడు, తర్వాత పిహెచ్డి చేశాడు, చాలా సైంటిస్ట్గా కెమికల్ ఇంజనీర్ సెక్రటరీగా కూడా తను చేశాడు. అలాగే ఒక ఫీల్డ్లో కాదు, విద్యాపీఠంలో, సంఘలో, అలాగే సైంటిస్ట్గా, తర్వాత కవిగా ఈ మధ్య ఒక పుస్తకం రాశారు, మీరు అందరు చూసే ఉంటారు, మీకు అందరికి ఇచ్చి ఉంటారు. సాయిబాబా మీద ఒక బుక్ పబ్లిష్ చేశారు, పద్య కవిత. అంటే కవిగా కూడా తెలుగు కవితలు అని చెప్పేసి దానిలో ప్రతిరోజు 10-12 పద్యాలు వస్తూ ఉంటాయి. దానిలో తప్పనిసరిగా 1-2 రంగారావు ఉంటాయి. ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కవుల్ని. తర్వాత బాల వ్యాకరణం గురించి రోజు ఒక టాపిక్ ఇచ్చేవాడు దానిలో. అంటే ఎలాగా ఇన్ని ఫీల్డ్లో మీరు విజ్ఞాన భారతి, ఇప్పుడు మీ కొలీగ్స్ అంతా చెప్పారు, విజ్ఞాన భారతి పనిచేస్తున్నాడు. తర్వాత సేవా భారతిలో సేవా భారతి పనిచేస్తూనే తను స్వర్గస్థుడయ్యాడు. అంటే ఈ విధంగా నేను చెప్తున్నాను, అప్పుడప్పుడు ఇల్లు వదిలిపెట్టి కంప్లీట్గా వెళ్ళి 4 నెలలు ఉంటావు, కొంత ఇల్లు పట్టించుకో అని చెప్తుండేవాడిని. అంటే నాకు బాగా సన్నిహితంగా ఉండేవాడు, నేను చెప్పింది వినేవాడు కూడా. అయితే తను ఏది పట్టుకుంటుంది ఆ ఫీల్డ్లో విజయం సాధించాలని అలా పనిచేసేవాడు. అలా విద్యాపీఠంలో, సంఘలో, తర్వాత సైంటిస్ట్గా, కవిగా, ఒక ఆధ్యాత్మికంగా స్వామీజీ పద్యాలు ఒక బుక్ పబ్లిష్ చేశాడు. అలా ఇన్ని చేసిన వాడు చివరిలో చెప్పారు నాకు, శ్యామ్జీ మన ఎస్ఎస్ఎఫ్ ఆల్ ఇండియా కార్యదర్శి గారు, మేము వద్దని చెప్పామండి రంగారావుని, ఈ వయసులో వద్దని చెప్పాము, కానీ వచ్చాడు సేవ చేయడానికి. అలా చివరిలో సేవ చేస్తూ అలా తను స్వర్గస్థుడు కావటం చాలా అదృష్టం. అయితే మాకు మంచి, నాకు తోడుగా అడ్వైజర్, తర్వాత చాలా మిత్రుడుగా ఉండేవాడు. అటువంటి వాడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. మీకు అందరికి కూడాను వారికి ఇంత అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ, కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆరోగ్యాలు అభివృద్ధి కావాలని కోరుకుంటూ, అతని కోరిక ఏదేమో దాన్ని మనందరం కూడా పూర్తి చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, నేను వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. వారి గురించి రేగెల్ల శ్రీనివాస్ ప్రకాష్ గారు
ఒక పద్యంలో ఇలా చెప్పారు, ఊరక రారు మహాత్ములు నూరుకి పలు రీతులందు ఉపకారము చే కూరగా ఆరాటపడుచు కోరి గడింతురు భువనము పుణ్య పురుషులై అని రేగల శ్రీనివాస్ ప్రకాష్ గారు. అలానే వారు చివరిలో వారు రాసినటువంటి ఒక పద్యం కూడా ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను వారి అబ్బాయిని ఆహ్వానిస్తున్నాను, జాయిన్ అయ్యారు కదండి, వారి ఇంట్లో ఉన్నాడు శ్రీనివాస్ గారు. వారి అబ్బాయిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత మన సంఘచాలక్ గారు మాట్లాడు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. అన్మ్యూట్ చేయండి. మీరు మ్యూట్ లో ఉన్నారు శ్రీనివాస్ గారు. మన మీటింగ్ కి వచ్చిన వాళ్ళందరికీ నా ఏం చెప్పాలో తెలియదు కానీ నాకు రీసౌండ్ వస్తుంది. 1 సెకండ్. రెండు ఆన్ చేసినట్టు. అక్కడ ఇంకొకటి ఆన్ చేసినట్టున్నారు, అది మ్యూట్ చేసేయండి. అది లేకుండా సౌండ్ తగ్గించేసేయండి, పూర్తిగా సౌండ్ తగ్గించేసి. ల్యాప్టాప్ ఏదైనా ఆన్ చేసి పర్వాలేదు, పడుతుంది. ఈ మీటింగ్ కి జాయిన్ అయిన వాళ్ళందరికీ నా నమస్కారాలు అండి. మా నాన్నగారి గురించి గొప్పగా మీరే చెప్పారు, మీరు అందరూ ప్రస్తుతంగా చూశారు కాబట్టి, నేను వాళ్ళ అబ్బాయిని కాబట్టి నాకు తెలిసింది మీ అందరికీ తెలుసు. ఆయన ఒక కొడుకుగా, అంటే మా నాయనమ్మ మా తాతయ్యకి, ఒక హస్బెండ్ గా మా అమ్మగారికి, ఓ తండ్రిగా మాకు మా తోడబుట్టిన మా అందరికి ఎంతో చేశారు. అలాగే దేశానికి సాయం చేశారు. సో ఆయన సాధించాలని మీ అందరూ ఆశిస్తున్నారు. ఏమైనా చెయ్యాలి, ఏమన్నా ఆయన తరఫు నుంచి ఇక్కడి నుంచి తర్వాత ఆయన కొద్దిగా ఆయనంతా కాకపోయినా కొద్దిగా గొప్ప ఆయన చేసిన, ఆయన మొదలెట్టిన కార్యక్రమాల్లో మేము కూడా కొద్దిగా పంచుకోవాలని మా అందరి కోరిక. అందుకు మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తారు, పిలుచి చెప్పాలి లేదు. ఫర్ ఎవ్రీవన్ హూ హస్ జాయిన్డ్ దిస్ మీటింగ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కండక్టింగ్ దిస్ వన్, and hope he stays with the highest level wherever he is, and I think he has joined the Almighty already, and maybe Almighty required him for his services there. That's all I want to say. Thank you. నమస్కారం. మన మూర్తి గారు సుబ్బారావు లేరా? సుబ్బారావు గారు జాయిన్ అయ్యారు. వారు వాల్యూమ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఎందుకంటే చాలా సుబ్బారావు గారు
సుబ్బారావు గారు ఏదో ప్రాబ్లం ఉందండి. ఓకే ఓకే ప్లీజ్ గో అహెడ్. ఓకే ప్లీజ్ గో అహెడ్. ఓకే మన కుషాయిగూడ సంఘచాలక డాక్టర్ నాగమోహన్ గారు మీరు కనపడటం లేదు, ఒకసారి చేయెత్తితే కనపడ్డారు. పింగ్ చేశానండి. వినిపిస్తుందా? వినిపిస్తోందండి, వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది చాలా బ్రీఫ్ గా చెప్తాను. వారు మాకు ఆత్మ బంధువు. గత 25 సంవత్సరాల నుంచి నాకు ఆయన పరిచయం. నేను వచ్చిన కొత్తలో వారు అప్పటికే అంతకుముందు నగర కార్యవాహగా చాలా అద్భుతంగా పనిచేశారని విన్నాను. ఆయన నగర కార్యవాహగా ఉన్నప్పుడు శాఖలు చాలా విస్తరించినాయి. దాంతోపాటు వారు అప్పటికే నగర కార్యవాహగా వచ్చిన వాళ్ళు కూడా ఆయన విషయంలో చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. కాకపోతే వారు మల్టీఫేసెటెడ్, అంటే అన్ని రంగాల్లో కూడా ఆయన యొక్క చొరవ తీసుకుని పనిచేశారు. ఈ విజ్ఞాన భారతి కానీ, సంస్కృత భారతి, విద్యాపీఠం, అలాగే సాయుధంలో కూడా వారు చాలా కాలం పనిచేశారు. నాకు సాయిధామం స్వామీజీని పరిచయం చేసింది ఆయనే. మా ఇంటికి కూడా తీసుకొచ్చారు మా గృహప్రవేశానికి. ఆ విధంగా మాకు గత 25 సంవత్సరాల నుంచి రంగారావు గారితో ఆత్మీయ సంబంధం ఉంది. చనిపోయే ముందు రోజు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. వాళ్ళ కోడలికి కోవిడ్ వచ్చింది, ట్రీట్మెంట్ విషయంలో కొంచెం సలహాలు ఇవ్వమని, ధైర్యం చెప్పమని. ఇంతలోనే పొద్దునే నాకు ఆయన చనిపోయిన వార్త విని దిగ్భ్రాంతుడయ్యాను. ఎలా జరిగింది అని చెప్పి అడిగితే, వారు సంఘ సేవలోనే రాష్ట్రీయ విద్యా కేంద్రంలో అక్కడ కోవిడ్ సెంటర్లో పనిచేస్తూ సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోవడం మనందరికీ చాలా దుఃఖదాయకం. ఒక ఆత్మీయ బంధువుని, సహచర కార్యకర్తని కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉంది. వారు స్వయంగా స్వయం సేవకులు. నేనున్న విషయం ఏంటంటే, చాలా మంది కార్యకర్తలు, స్వయం సేవకులు ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయడం మూలకంగా వచ్చి సంఘ కార్యంలో చేరతారు, పాల్గొంటారు. కానీ వారు సంఘ శాఖ జరుగుతుంటే వచ్చి సంఘ శాఖలో జరిగే కార్యక్రమాలు చూసి, సంఘ శాఖలో జరుగుతున్న ఆ దండ యుద్ధ కార్యక్రమాలు చూసి, నాకు కూడా ఈ దండ నేర్పిస్తారా నేను వస్తే అని చెప్పానని ఆయనే చొరవ తీసుకుని శాఖలో మొట్టమొదటి స్వయంసేవగా వచ్చారు. ఆ విధంగా వారు ఎవరి ప్రోద్బలంతో కాకుండా స్వయంగానే ఆయన స్వయంసేవగా అయ్యారు. తర్వాత మనకు తెలుసు, అన్ని రంగాల్లో కూడా ఆయన చాలా విస్తృతంగా పనిచేశారు. ఏ పని చేసినా కూడా ఆయన దానికి 100% ఇది ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేశారు. ప్రయత్నలోపం మటుకు ఉండేది కాదు. అలాగే ఆయన నిరంతర విద్యార్థి, నిరంతర స్వయం సేవక్, నిరంతర విద్యార్థి, నిరంతర కార్యకర్త. ఆ విధంగా వారు మా కుషాయిగూడ నగరానికి అందరికి కూడా ఆయన సుపరిచితులు. వారిని కోల్పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నమస్కారం అందరికి. వారు ఒక కందపద్యం చివరిలో రాసిన కందపద్యం ఒకటి చదువుతాను. వారు చాలా తపన పడ్డారు ఆయుర్వేదం ఒక ముందరికి రావాలి అనే విషయంలో. మన భారతదేశంలోనే ఉంది. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే పదము ప్రపంచంలో ఎక్కడా లేదు. అటువంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పేవారు. ఆయుర్వేదము మరలా ఆయుష్ను పెంచు కొరకు ఆనందయై కాయపు గాయము మాన్పగ మాయము చేయగ కరోన మంటిన ఎందున్. రంగారావు మండు గారు చివరిలో రాసినటువంటి పద్యం ఇది. ఆయపు గాయము మాన్పగ మంటిన ఎందున్, మంటిన భూమిపై అని వివరంగా చెప్తూ ఈ పద్యం రాయడం జరిగింది. ఇది గుర్తు చేసుకుంటూ భాస్కర్ జీని ఆహ్వానిస్తున్నాను. భాస్కర్.
భాస్కర్ జీ అన్మ్యూట్ చేసి. ఆదరణీయ రమేష్ భట్ జీ, వినయ్ జీ, ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి విజ్ఞాన భారతి కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా నమస్తులు. రంగారావు గారి యొక్క మరణ వార్త తెలిసే సమయానికి చాలా ఆలస్యమైన కారణంగా వారి యొక్క అంతిమ దర్శనం చేసుకొని దురదృష్టవంతుడిని నేను. ఎందుకంటే నేను ఇరవై 25 సంవత్సరాల వయసులో సికింద్రాబాద్కు వచ్చారు. అక్కడి వరకు అక్కడి యొక్క సమాజంతో సంఘంతో అనుబంధంతో ఉన్నవాడిని ఇంత పెద్ద నగరంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండగలుగుతాను అనేటి యొక్క మనసు స్థితి ఆ రోజు నాకున్నది. ఆ విధంగా 1980 సంవత్సరంలో వచ్చిన నాకు సికింద్రాబాద్లో ఉంటూ ఈసీఎల్ సాయం శాఖకు వెళ్ళాను నేను. ఆ శాఖలోనే మొదటి పరిచయం రంగారావు గారు. వారి యొక్క ఉత్సాహం, శాఖా కార్యక్రమాలు, వారి శ్రద్ధ, నాకు వారి అందించిన ఆత్మీయత, సంఘంలో సంస్థాగతంగా ప్రేరణ ఉన్నప్పుడు కూడా ప్రచారకగా పూర్తి సమయం పనిచేసే నాకు వారి కుటుంబం ఇచ్చిన యొక్క ఆదరణ, ఆత్మీయత నా జీవితానికి చాలా బలాన్ని ప్రేరణ. అనేక సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కయ్య గారు కానీ రంగారావు గారు కానీ ఎంతో చిరునవ్వుతో ఇంట్లో ఒక సభ్యుడిగా నేను వాళ్ళతో కలిసిపోయాను. ఆ సమయంలో వారితో కలిసి అనేక మంది ఇళ్ళకి వెళ్ళేవాడిని నేను. అయితే ఆ శాఖకు వచ్చేటి బాల స్వీశోకులు ఎవరుతున్నారు, హై స్కూల్ విద్యార్థులు ఎవరుతున్నారు, ఇప్పుడు 4వ తరగతి ఉద్యోగస్తులు కావచ్చు, ఈసీఎల్ ఎన్ఎఫ్సిలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేటి అధికారుల ఇళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అందరితో కూడా సమాన సంబంధము, సమాన వ్యవహారం. ఈ కారణంగా అనేక మంది సంఘం అంటే అభిమానంతో సన్నిహితంగా సంఘానికి రావడం జరిగింది. అది వారి యొక్క జీవిత విశేషం. సహజంగా మనం చూసినట్టయితే సమాజంగా అందరినీ కలిపి ఉంచండి యొక్క సంస్థ. కాబట్టి ఒక సామాజిక కార్యకర్త సమాజంలో అందరినీ కూడా ఒకటిగా కలిపేంటి యొక్క ప్రయత్నంలో వారి యొక్క జీవితం దాన్ని ఆచరణాత్మకంగా చూపించారు. సంఘ ఫౌండర్ వారు చెప్పిన ఒక విషయం, సంఘంలో ప్రవేశించినటువంటి స్వయం సేవకు
జీవితాంతం వరకు కూడా సంఘ స్వయంసేవకుగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా వారు సంఘంలో బాధ్యతతో పనిచేసినప్పుడు, సంఘ ఆలోచనకు అనుగుణంగా సమాజ కార్యంలో అనేక సంస్థల్లో పనిచేసినప్పుడు స్వయంసేవకుగానే వారు వ్యవహరించారు. భాస్కర్ జీ మీరు మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకో. ఇప్పుడు విజ్ఞాన భారతిలో అనేక మంది పెద్దలు కార్యకర్తలు వాళ్ళ యొక్క అనుభవాలు విన్నప్పుడు నాకు అనిపించింది, ఒక సంఘ స్వయం సేవకు సమాజ కార్యంలో సామాజిక సంస్థల్లో పనిచేసినప్పుడు వ్యవహారం ఎట్లా ఉండాలి అనేది సంఘం ఇచ్చిందో ఆ జీవితం నడిచింది. వాస్తవంగా మనం చూసినట్టయితే సామాజిక కార్యకర్తల జీవితంలో సోషల్ వర్క్ అనేది, సమాజ కార్యం అనేది ఎక్కువ మందిలో ఏదో ఒక సమయంలో కనిపిస్తుంది. మనకు ఒక యువకుడిగా ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు, పదవీ విరమణ తర్వాత, ఒక ప్రౌఢ వయసు, 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో మనకు కనిపిస్తాయి. చాలా మంది తమ జీవితంలో ఒక మంచి పనులు చేశాము, అది చాలా ఆనందకరమైన విషయంగా చెప్పుకునే కాలం కొంతే ఉంటుంది. కానీ వారి జీవితంలో మనం చూసినట్టయితే యువకుడిగా ఉద్యోగం చేరినప్పటికీ, గృహస్థ జీవితంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ప్రౌఢ వయసు వచ్చిన తర్వాత, అన్ని సమయాల్లో కూడా వారి యొక్క ఉత్సాహంగాని, వారు లీనమై పనిచేసిన ప్రవృత్తి కానీ, ఇవేవి కూడా వారి ఆటంకపరచలేకపోయాయి. సహజంగా మనకు తెలుసు, గృహస్థ జీవితం చాలా కఠినమైంది. సముద్రంలో అలలు ఎట్లన్నా ఇబ్బందులు కూడా సహజం. అయితే రంగారావు జీవితంలో మరి కుటుంబంలో ఇబ్బందులు లేవా అన్నట్టయితే, వారి కుటుంబంలో కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఆ విధంగా. కానీ ఇబ్బందులన్నింటిలో కూడా దాన్ని పరిష్కరించుకుంటూ తను చేయబోయే కార్యానికి ఎక్కడా కూడా ఆటంకం రాకుండా చేయగలిగినటువంటి యొక్క ధీరత్వం వారిది. అయితే ఆ విధంగా వారు జీవించడంలో వారి యొక్క శ్రీమతి, అక్కయ్య గారు, వాళ్ళ అబ్బాయి, అమ్మాయిలు, కుటుంబం అంతా కూడా ఆ విధంగా ఒక రకంగా నిలబడింది కాబట్టి వారు చేయగలిగారేమో అనేది నా విశ్వాసం. సామాజిక సంస్థల్లో పనిచేసేటి చాలా మందికి ప్రశంసలు, సన్మానాలు కోరుకోవడం సహజం. ఈరోజు మనం చూస్తాం, ఎన్నో సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు పనిలో ఎంత లీనమవుతారో తెలియదు, కానీ వాళ్ళ కీర్తిని ప్రకటించుకునే పద్ధతిలో విజిటింగ్ కార్డ్ కల్చర్ మనం చూస్తాం సమాజం. కానీ రంగారావు గారి జీవితంలో
వారికి ప్రశంస కానీ లేకపోతే వారికి సన్మానం కానీ అట్లా వారు ఏ ఏ సంస్థల్లో పనిచేశారనే విషయము చాలా మందికి తెలియదు. కాబట్టి ఒక నిస్వార్థ భావన, కర్తవ్య భావంతో పనిచేసినట్టు వారు రంగారావు గారు. సహజంగా మనం చూసినట్టయితే డాక్టరీ జీవితంలో వారు చెప్పిన ఒక అంశం, నేను పనిచేస్తున్న సంస్థ గొప్పదే, కానీ సమాజ కార్యం గురించి ఎవరు పనిచేసినా కూడా అది కూడా శ్రేష్టమైంది. కాబట్టి ఆ విధంగా వారు స్వయంసేవగా సంఘంలో కార్యకర్తగా తీర్చిబడ్డ తర్వాత వారి సహజ గుణం మనకు కనిపిస్తుంది. ఇందాక ఎట్లయితే ఎన్నో సంస్థల్లో వారు పనిచేశారు చెప్పారు అందరూ. ఇది కాకుండా వనవాసి క్షేత్రంలో పనిచేశారు వారు, హోమియో రంగంలో, సేవా భారతి, ఇట్లా అనేక సంస్థల్లో వారు పనిచేశారు. కానీ ఎక్కడ కూడా వారు ఒక సంస్థలో అక్కడ ఇబ్బందులు ఎదురయ్యి లేదా అకౌంటెంట్ యొక్క స్థాయి పెరగని కారణంగా అక్కడ ఏదో ఆవేదన కలిగింది, అసంతోషంతో బయటకు వచ్చారండి పరిస్థితి అక్కడ మనకు కనిపించదు. ఎందుకంటే వారు పనిచేసినట్టు అనేక సంస్థల్లో అనేక సందర్భాల్లోనే కలిసిన సందర్భాలు ఉన్నాయి. మల్కాజ్గిరిలో హోమియో జనార్దన్ రెడ్డి గారితో పాటు డాక్టర్ భానోజీరావు వారితో ఒక సంవత్సరంన్నర క్రితం నేను కలిశాను వారింట్లో. కాబట్టి అదే స్ఫూర్తి, దానిలో ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అని నిరంతర ప్రయత్నం చేస్తుంది. అలాగే విజ్ఞాన భారతి, వనవాసీలు కూడా సేవ చేయాలనే పద్ధతిలో కొంతకాలం వారు అక్కడ కూడా పనిచేశారు. అయితే కలిసినప్పుడల్లా వారు పనిచేస్తున్న సంస్థలో ఉండే మంచి విషయాలు, అందులో జరుగుతున్న ప్రగతి, వారి అనుభవాలను చెప్తూ ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా ఇంత మాత్రం కూడా ఇబ్బంది పడినట్టుగా ఎక్కడ కూడా వ్యక్తీకరించలేవారు. అది వారిలో ఉండే గొప్పతనం. ఇది చాలా తక్కువ చూస్తాం మనం. ఆ విధంగా సంస్థలో పనిచేస్తూ దూరం అయ్యేంటి వాళ్ళు. కాబట్టి సంఘ యొక్క డాక్టరీ చెప్పింది కూడా అదే, సమాజ కార్యంలో పనిచేసేటి అన్ని సంస్థలు అందరూ కూడా దేశ సేవలో ఉన్నవారే. కాబట్టి సంస్థాగతమైన అభిమానంతో పాటు ఆ విధంగా సమాజంలో పనిచేసేటి కార్యకర్తలు అందరితో కూడా సమానమైన వ్యవహారం ఏతుందో అది సంఘం నుంచి 100% వారు నేర్చుకున్నారు. సహజంగా వారికి ఉండేటి ఆత్మీయత కారణంగా ఈ సంస్థల్లో అన్ని పనిచేస్తున్నప్పుడు కూడా మూలంగా ఉండి పునాదిగా ఉన్నటువంటి సంఘాన్ని ఎప్పుడు వారు మర్చిపోలేదు. ఆ సంఘంలో ఆత్మీయత వ్యవహారం వరకు ఉండేది. అట్లనే సంఘ కార్యాలయం వస్తుండేవారు. ఒక సమయంలో చాలా రోజుల పాటు సంఘ కార్యాలయం ఉండి అందరితో ఆత్మీయతను పంచుకున్నారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండేటి సంఘ కార్యకర్త చిరునామా తీసుకుని అక్కడ వాళ్ళని కలవడము, ఎవరైతే తనతో పాటు పనిచేస్తున్నారో వాళ్ళని పరిచయం చేయడము, ఆ విధంగా అందరి పట్ల సమానమైన వ్యవహారం ఏతుందో అది వారికి కనిపిస్తుంది. వారి జీవితంలో మనం చూసినట్టయితే ఉత్సాహం ఎప్పుడు తగ్గల, కర్తృత్వం ఎప్పుడు తగ్గలేదు. పూర్తిగా లీనమై పనిచేసే యొక్క వారి గుణం కూడా
కాబట్టి ఇవన్నీ కూడా జీవితాంతం వరకు ఉండడం ఏతుందో అది వారి జీవితంలో విశేషం. సహజంగా మనకు ఉండే ఆత్మీయత కారణంగా నేను కూడా అప్పుడప్పుడు సూచించేవాడిని. ఇట్లా అనంతపురము, వనవాసి ఏరియాస్, విజ్ఞాన భారతి పని మీద ఆ గ్రామాలకు వెళ్ళడము, నిరంతరం ఆ విధంగా పర్యటన చేస్తున్నప్పుడు వారితో ఉండే ఆత్మీయత కారణంగా నేను కూడా చెప్పేవాడిని, మీ వయసు పెరుగుతోంది, జాగ్రత్త తీసుకుంటున్నారా లేదా అని చెప్పి. కాబట్టి చివరి క్షణంలో కూడా కాబట్టి ఇవన్నీ కూడా వారి యొక్క పట్టుదలని ఆపలేకపోయాయి. చివరి సమయంలో, కరోనా సమయంలో సంఘం నిర్వహించే ఐసోలేషన్ కేంద్రంలో వాస్తవంగా 60 సంవత్సరాలు దాటినటువంటి ఎవరు కూడా అందులో పనికి వద్దు అనేది సంఘం యొక్క సూచన. కానీ వారి మనస్సు యొక్క సంవేదన, ఆవేదన కారణంగానే వారు అక్కడికి వెళ్ళారు. వారం రోజుల పాటు అక్కడ సేవలు అందించారు. అందిస్తూ క్షణాలలో మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి జీవితంలో చివరి క్షణం వరకు కూడా సమాజం పట్ల భక్తితో చేయడం అనేది ఆ భగవంతుడు వారి జీవితానికి ఇచ్చిన విశేషము. నాకు అనిపిస్తుంది వారి జీవితంలోనే ఆ తపన, సమాజ కార్యం చేయాలనే తపన ఎత్తుందో దాన్ని గుర్తించి భగవంతుడు తిరిగి మనలో వారిని రప్పింపజేస్తాడు, పంపిస్తాడు ఇక్కడికి. ఆ విధంగా తర్వాత జన్మల్లో కూడా మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి సమాజ కార్యంలో ముందుకు వెళ్ళడానికి ఆత్మీయత, ప్రేరణ తప్పకుండా లభిస్తుంది. భౌతికంగా వారు మనకు దూరమైనప్పుడు కూడా వారి ఆలోచనలు, వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క కర్తృత్వము ఇవన్నీ కూడా మనం ఆ విధంగా జీవించడానికి ప్రేరణ ఇస్తూనే ఉంటాయి. ఆ ప్రేరణతో మనం ఆ విధంగా మనకి వారు అందించిన కార్యాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి నిజమైన శ్రద్ధాంజలి. మనం ఎంతైతే లోటుని అనుభవిస్తున్నామో అంతకంటే ఎక్కువ లోటు ఆ కుటుంబానికి ఉన్నది. కాబట్టి ఈ సమయంలో దాన్ని భరించే శక్తిని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడిని కోరుతూ వారి ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తాను. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. ఈ ప్రార్థన నిరంతరం చేసినటువంటి ఒక ప్రేరణాత్మకమైనటువంటి ఒక స్వయం సేవక్ మండవ రంగారావు గారు, వారితో పాటు గడిపినటువంటి స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ గడిపినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. వారి జీవన ప్రేరణతో మనం మరణంలో మనం ముందరికి వెళ్తూ వారి ఆత్మశాంతికి ఘటిస్తూ ప్రణామాలు. నమస్కారం.
నమస్కారం. కార్యక్రమం